ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం మొదటి నుండి ధ్యానం చేసుకుందాం కొన్ని వచనములను. గాయమందిన వృషణములు కలవాడే కానీ మర్మాంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. పుణ్యుడు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరడానికి వీలు లేదు. దేవుని సమాజంలో అంటే ఇజ్రాయేలీల యొక్క సమాజంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరికి అర్హత లేదు అనే సంగతులను అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఏమైన గాయాలు కానీ అవయవ లోపాలు కానీ ఎవరిలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలీల యొక్క సమాజంలో వారి యొక్క తరతరాలలో 10 తరం వరకు కూడా అందులో చేర్చబడడానికి వీలు లేదు. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలలోనే ఎవరికైనా అవయవాలు లోపాలు ఉన్నాయి. ఏ అవయవ లోపాలు మరి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు కదండి. గాయమునందున వృషణములు అంటే పురుషులకి లో ఉన్నటువంటి లోపాలు, ఒకవేళ మర్మాంగ అవయవాలు కోయబడి అవి లేనివాడు, కుండు సమాజంలో చేరబడ్డానికి వీలు లేదు. 10వ తరం వారు కూడా ఇశ్రాయేలు సమాజం. దీని గురించి లేవీ కాండంలో మనం ఇంతకు మునిపే చదువుకున్నాం. లేవీ కాండం 21వ అధ్యాయం 17 నుండి చూడండి. వారు అసలు ఇజ్రాయేలు సమాజంలో ఉండకూడదు, అసలు సేవకి కూడా ఎటువంటి వాళ్ళు అనర్హులో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అసలు ఇక్కడేమో దేవుని సన్నిధిలో యాజక సేవకి పనికిరాడని చెప్తూ ఉన్నారు. ఇక్కడేమో అసలు ఇజ్రాయేలు సమాజంలోనే వాడు ఉండడానికి వీల్లేదంటున్నారు. ఏదైనా అవయవాలలో లోపం ఉన్నప్పుడు, గుజ్జువాడు, కంటిలో పువ్వు ఉన్నవాడు, గజ్జి పుండు ఉన్నవాడు, చిరుగుడు గలవాడు, అంతేకాకుండా ఏదైనా కళంకము, ముక్కిడి గలవాడు, గుడ్డివాడు, కుంటివాడు, విపరీతమైన అవయవములు గలవాడు, కాలు చేయి ఇరిగినవాడు, గోనివాడు, అంటే ఇటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇజ్రాయేలు యొక్క సమాజంలో ఉండడానికి కానీ దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయడానికి కానీ పనికి రారనమాట. అందుకనే ఒకవేళ ఒక వ్యక్తి అటువంటి స్థితిలో ఉన్నాడనుకోండి, వాడి యొక్క పిల్లల 10 తరాల వరకు కూడా ఇజ్రాయేలు యొక్క సమాజంలో, యెహోవా సమాజంలో వాడు చేరకూడదు అని ఆ రోజు ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మరి కళంకము లేని వారిగా ఉండాలి. ఎందుకంటే వారిలో ఏముంది చెప్పండి? కళంకం ఉంది. కళంకము లేని వారిగా ఉండాలి. ఆ రోజుల్లో అవయవ లోపాలను చూపించి ఇటువంటి వారు దేవుని సన్నిధికి రావడానికి సమాజంలో చేరకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ దినమున మరి కొత్త నిబంధన కాలంలో శరీర సంబంధమైన లోపాల గురించి దేవుడు మాట్లాడట్లేదు. ఎందుకంటే శరీర వైకల్యము కంటే ఆత్మీయ వైకల్యం ఇంకా చెడ్డది కదండి. ఏం చెడ్డది? శరీర వైకల్యము కంటే ఆత్మీయ వైకల్యము మరి చాలా ఘోరమైన పాపముతో కూడింది. కాబట్టి ఈరోజు దేవుడు మనకు ఎటువంటి కృప చూపించాడు అంటే, మనలో ఎన్ని శరీర సంబంధమైన ఎన్ని లోపాలు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనం విడిపించి ఆయన సన్నిధిలోనికి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు చూడండి, ఎటువంటి వాళ్ళమైనా దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని మందిరంలో అడుగు పెడుతున్నాం. దేవుని సమాజంలో చేరడానికి మీకు ఈ రోగం ఉంది, శరీరంలో ఈ బలహీనత ఉంది, ఈ కళంకం ఉంది అని ఎవరు అడ్డు చెప్పడానికి వీలు లేదు. ఎటువంటి వాళ్ళైనా దేవుని మందిరంలోనికి రావడానికి దేవుడు మనకి కృప చూపించాడు. అదంతా కూడా ఆయన శిలువ యాగము ద్వారా కదా. మహాపరిశుద్ధ స్థలములో చేర్చెను మన యేసయ్య రక్తము. దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి మనల్ని నడిపించింది ఆయన యొక్క శిలువ యాగము ద్వారా. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? కొట్టివేసేశాడు. అవన్నీ కూడా నెరవేర్చి ప్రతి ఒక్కరు, అందుకనే నా యొక్క మందిరము సమస్త జనులకి ప్రార్థనా మందిరం, అందులో కుంటివాడు కానీ కళంకములే ఉన్నవాడని రావడానికి వీల్లేదని ఇప్పుడు కొత్త నిబంధన వాక్యం చెప్పడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ రావడానికి అంటే అర్హులు.
అయితే వచ్చిన తరువాత శరీర సంబంధమైన లోపాలను దేవుడు చూడడం లేదు, కానీ మన ఆత్మీయ జీవితంలో మనం ఒకవేళ గూని వాళ్ళలాగా ఉన్నామా, గుడ్డి వాళ్ళలాగా ఉన్నామా, కుంటి వాళ్ళలాగా ఉన్నామా, కాలు చెయ్యి లేని వారిలాగా ఉన్నామా, మర్మాంగయ వాళ్ళు లేనివాడు, కోయబడిన వాడు అంటే ఏంటంటే సంతానానికి అనర్హుడు వాడు, అంతే కదా. వాడికి సంతానం వాడి ద్వారా కలగదు. అంటే ఒక రకంగా ఏంటి చెప్పండి, ఆత్మీయ స్థితిలో గొడ్రాళ్ళుగా ఉన్నామా? ఎలా ఉన్నాం చెప్పండి. ఇప్పుడు మనము ఆత్మీయ స్థితిలో ఒక్కరినైనా రక్షించలేని, ఒక్కరినైనా దేవుని సన్నిధికి నడిపించలేని, మన ద్వారా ఒక్కరినైనా రక్షింపబడలేని స్థితిలో, అంటే మనకి ఏం లేవు ఇప్పుడు, పిల్లల్ని కానీ ఆ సామర్థ్యము కానీ అటువంటి అవయవాలు కానీ లేని వారంగా మరి మనం ఉన్నాము అని, అటువంటి వాడు దేవుని సమాజంలో చేరకూడదు. ఇప్పుడు మనం అందరం కూడా అవయవాలు బాగున్నాయి, కానీ మన ఆత్మీయ స్థితిలో ఎలాగున్నాం? వాక్యాన్ని చూస్తూ ఉన్నాం, గ్రహించలేకపోతూ ఉన్నాం, వింటూ ఉన్నాం, అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం, కళ్ళతో అన్ని కార్యాలు చూస్తూ ఉన్నాం, కానీ దేవుని శక్తిని ఇంకా మనం ఏం చేయలేకపోతున్నాం చెప్పండి, పరిపూర్ణంగా నమ్మలేకపోతా ఉన్నాం, ఇంకా భయపడతా ఉన్నాం. దేవుడు గొప్పవాడని చూస్తూ కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం? అపనమ్మకంతో జీవిస్తూ ఉన్నాం. అందుకనే చూడండి, ఈరోజు శరీర వైకల్యము కంటే ఆత్మ సంబంధమైన వైకల్యం మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. శరీర రోగంతో చచ్చిపోయినా పర్వాలా, పరలోకానికి వెళ్తామేమో, కానీ ఆత్మ సంబంధమైన వైకల్యము, లోపాలు, కళంకాలు మనలో ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధికి కానీ దేవుని యొక్క రాజ్యానికి కానీ మరి మనము వెళ్ళలేం. అందుకని ఎఫెసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఏమంటాడు పౌలు గారు? మరి దేవుని యొక్క సంఘము ముడతైనను, మచ్చైనను, డాగైనను కళంకము లేనిదిగా ఉండాలి అని, దేవుని సన్నిధిలో నిలబెట్టాలని వాక్యము ద్వారా, ఉపదేశము ద్వారా, వాక్యముతో ఉదక స్నానం చేయిస్తున్నాడు ఆయన. అవునా? అందుకనే వాక్యములో మనం ఉదక స్నానం చేయకపోతే మనలో ఉన్న కళంకము అనేది పోదు. ఆత్మీయ గుడ్డితనము, ఆత్మీయ చెవిటితనము, ఆత్మీయ అంధత్వము, ఆత్మీయ మరి అవయవ లోపాలు, ఇటువంటి రక్షణ ఎవరిని కూడా రక్షించలేని స్థితి, ఇవన్నీ కూడా మనలో ఉన్న కళంకాలు. ఏం చెప్పండి? మనలో ఉన్న ఆత్మీయ కళంకాలు. ఇటువంటి ఆత్మీయ కళంకాలు మనలో ఉంటే గనక ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇక్కడ సమాజంగా చేర్చబడతాం, కానీ ఏ సమాజంలో చేర్చబడం? పరలోక రాజ్యము, దేవుని రాజ్యానికి మాత్రం మనము వెళ్ళలేం. అందుకనే అది లేకుండా వాక్యముతో ఉదక స్నానం చేయిస్తూ ఉన్నారు. నేను సమృద్ధి అయిన వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాం, స్నానం చేయండి, మీలో కలంకాలు తుడుచుకోండి, గుడ్డితనంతో ఉన్నారు, ముసుగేసుకొని ఉన్నారు, చెవిటి వారిగా ఉంటున్నారు అని బకెట్లు ముందు పెడుతున్నామా లేదా? స్నానం ఎవరు చేయట్లేదు? ఇప్పుడు స్నానం ఎవరు చేయట్లేదు? ఆ నీళ్ళన్నీ వాక్యం. అందుకనే ఒక చోట పౌలు గారు అంటాడు, వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుందంట. ఏంటంట? నిష్ప్రయోజనం అయిపోతుందంట వాక్యము. ఆ వాక్యంతో అవును ప్రభువా, నాలో ఎక్కడా మురికి ఉండొద్దు, డాగు ఉండొద్దు, మచ్చ అనేది నాలో కనబడకూడదు. స్నానం చేసినప్పుడు సబ్బు పెట్టి ఎంతగా మరి మనం రుద్దుకుంటామో అటువంటి మరి సబ్బు వంటి వాక్యము ద్వారా, వాక్యము వంటి నీరు వంటి వాక్యము ద్వారా మనము ఉదక స్నానము చేయలేకపోతే ఆత్మీయ కళంకము కలిగిన వారముగా ఉంటాం. ఎటువంటి కళంకం కలిగిన వారంగా ఉంటాం? ఆత్మీయ కళంకం కలిగిన వారంగా ఉన్నాం. ఏదైనా మచ్చ నాలో ఉందేమో. ఎందుకంటే దేవునికి ఎటువంటి అర్పించాలి చెప్పండి? గొర్రెని భూతద్దం పెట్టుకొని యాజకుడు పరీక్షించేవాడు. భూతద్దం పెట్టుకొని చూసి ఎక్కడైనా మచ్చ ఉందేమో, ఎక్కడైనా చిన్న పొడ ఉందేమో, ఎక్కడైనా ఏదైనా కురుపు ఉందేమో అని, కళంకం ఏదైనా ఉందేమో, అవయవాలలో ఎక్కడైనా లోపం ఉందేమో యాజకుడు పట్టుకొని మరీ పరీక్షించి అది అన్ని రకాలుగా బాగుంటేనే బలి అర్పించేవాడు. ఇప్పుడు మనం యేసయ్యకి మనల్ని అర్పించుకోవాలి అంటే మరి మనలో కూడా ఏముండకూడదు? ఇటువంటి గ్రహింపు లేని స్థితి కానీ, ఆత్మీయ జీవితంలో కళంకాలు కానీ మనలో ఉంటే మనల్ని మనం యేసయ్య నన్ను నీకు అర్పిస్తున్నా అని బాగానే వస్తాం, కానీ దేవుడు చూసినప్పుడు ఏమంటాడు? నీ కళంకమైనది దేవునికి అర్పిస్తే మనం దేవుని సన్నిధిలో శాపగ్రస్తులం అయిపోతాం. కయ్యను ఏ రీతిగా అయితే మరి దేవునికి కళంకము గలది సరి అయింది అర్పణ ఇవ్వలేదో అటువంటి అర్పణను మనం ఇచ్చేవాళ్ళం. మనం ఇచ్చే అర్పణల గురించి మాట్లాడట్లా, మన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు చెప్పండి? మన గురించి. ఈరోజు మనలో ఏ కళంకము లేని వారిగా చూసుకోవాలి. నా చేతులు దేవుని కొరకు పనిచేస్తున్నాయా? నా కాళ్ళు దేవుని కొరకు పనిచేస్తున్నాయా? దేవుని యొక్క వాక్యమును బట్టి ఉండకూడదు ఏదైనా నా కంటిలో కానీ, నా చెవిలో కానీ, నాలో కానీ ఏదైనా ఉన్నదేమో, ఒకవేళ అటువంటి లోపం ఏదైనా, ఆత్మీయ వైకల్యం నాలో ఏదైనా ఉంటే
నేను దేవుని రాజ్యానికి అనర్హుడను అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనల్ని మనము ప్రతినిత్యము ఏం చేయాలి చెప్పండి? మరి అక్కడ వాక్యం అనే ఉదక స్నానము చేత సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు పౌలు. ఈరోజు వాక్యమును బట్టి మన యొక్క లోపాలని, శరీర సంబంధమైన ఆత్మ లోపాలని మనం సరి చేసుకోలేకపోతే దేవుని రాజ్యానికి ఎప్పటికీ కూడా వెళ్ళే వారముగా ఉంటాం. 3వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజములో, అంటే దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి అర్హత లేని వాళ్ళ గురించి చెప్తా ఉన్నాడు. అక్కడ భూ సంబంధముగా సమాజంలో చేరకూడదు. అసలు ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళే సంగతి మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ అమ్మోనీయుడు కానీ మోయాబీయుడు కానీ యెహోవా సమాజంలో చేరడానికి వీలు లేదు. 10వ తరము వారు కూడా దేవుని సమాజంలో చేరడానికి వీలు లేదు. ఎందుకు? ఎవరి అమ్మోనీయులు మోయాబీయులు? లోతు యొక్క సంతానం. పిల్లలు తండ్రితో పాపము చేయడం ద్వారా పుట్టిన అక్రమ సంతానం. వారు చేసిన పని అక్రమమైనదిగా కనబడ్డది కాబట్టి వారి యొక్క పిల్లలు కానీ ఎప్పటికీ వారి యొక్క సంతానము ఇజ్రాయేలులతో కలవడానికి వీల్లేదు. వారి పిల్లలను కూడా పెళ్లిళ్ళు చేసుకోవడానికి వీలు లేదు, వారితో స్నేహం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే అది అక్రమమైన సంతానము, అపవిత్రమైన సంతానము అని దేవుడు అక్కడ తెలియజేశాడు. అంతేకాకుండా వారు చేసిన పని కూడా ఇంకొకటి చెప్తా ఉన్నాడు ఇక్కడ. అది మొదటి సంగతి అయితే, రెండవ సంగతి ఏంటంట? ఎందుకని దేవుడు వారిని చేరొద్దంటున్నాడు? 4వ వచనం నుండి, ఏలైనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొనక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతేరులో నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించారు. ఏం చేశాడు మోయాబు రాజు? మోయాబు మైదానంలో ఇజ్రాయేలు యొక్క సమాజం అంతా కూడి ఉన్నప్పుడు ఈ మోయాబు రాజు ఏం చేశాడు? బాబోయ్, వీళ్ళు మిడతల్లాగా విస్తారంగా ఉన్నారు, వీళ్ళ పైకి యుద్ధానికి వెళ్ళాలంటే వాళ్ళని ముందు బలహీనపరచాలి. ఏదో ఒక శాపము వాళ్ళ మీద ఉంచి ఆ శాపమును బట్టి వాళ్ళని బలహీనపరచాల. ఎందుకంటే వాళ్ళు బలవంతులు, దేవుడు వారి పక్షంగా ఉన్నాడు, వారిని జయించలేమని మోయాబు రాజుకు తెలుసు. కాబట్టి వారిని జయించాలంటే ముందు వారిపైన ఏముండాలి? ఏదో శాపము. అంటే చూడండి, శాపము మన మీద లేనంత వరకు మనం ఎలా ఉంటాం? ఇప్పుడు దేవుడు మన పైన ఉన్న శాపం అనే కాడిని తీసేశాడా లేదా? ఇప్పుడు మనం ఎవరని చెప్పండి? మన పైన ఏ పాపం అనే కాడి లేదు, ఏ శాపం అనే కాడి లేదు. మనం ఇప్పుడు బలవంతుల జాబితాలో ఉన్నాం. కాబట్టి అపవాది ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు బలహీనపరచాలి అని చెప్పి ఈ మోయాబు రాజు ఏం చేశాడు? శపించడానికి నదుల యరాము, అంటే యరాము అనే ప్రాంతం ఎక్కడ ఉంది చూడండి, దాని పేరేంటి కింద? యరాము అంటే అర్థం ఏంటి? మెసొపొతేమియా అనే ఒక ప్రాంతంలో నుంచి, పెతోరు అనే ప్రాంతము నుండి దేవునికి విరోధంగా వారిని శపించడానికి ఎవరిని పిలిపించాడు? బిలామును పిలిపించాడు. అయితే దేవుడు ఏం చేశాడు? బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. అంటే చూడండి, ఇక్కడ దేవుని యొక్క ప్రజలు అక్కడ వస్తూ ఉన్నారు. మోయాబీల దగ్గర కానీ అమ్మోనీల దగ్గరికి కానీ ముందు వీళ్ళు వర్తమానం పంపించారు. మోషే ఏం చేశాడు? అయ్యా, అమ్మోనీల రాజు కూడా వర్తమానం పంపించాడా లేదా? అమ్మోనీల రాజు, బాషాను రాజు అయిన ఓగు, ఆ ఓగురి దగ్గరికి కూడా ఏం చేశాడు? వర్తమానం పంపించాడు. మాకు వెళ్ళడానికి మార్గానికి దారి ఇవ్వండి, మా అన్నం మేము కొనుక్కుంటాం, మా నీళ్ళు మేము డబ్బులు ఇచ్చి తాగుతాము, మీ యొక్క దేశానికి మేము ఎటువంటి సమస్యను కలిగించామంటే వాళ్ళెవరు ఏం చేశారు? ఒప్పుకోలే. అయితే ఇక్కడ ఏమంటున్నారు? అక్కడ దేవుని యొక్క జనాంగం వస్తున్నప్పుడు అన్నపానములు ఇచ్చి, ఆహారం ఇచ్చి, మేము ఇంకా అన్నం పెడతాము, నీళ్ళు ఇస్తాము, మీరు వెళ్ళండి అని చెప్పకపోగా శపించడానికి ఏం చేశారు వాళ్ళు? అందుకనే చూడండి, చాతనైతే భోజనం పెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి, కానీ వారిని దూషించడానికి, శపించడానికి మనం నోరు తెరవద్దు. అక్కడ దేవుని ప్రజలని శపించడానికి, ఒకవేళ వారికి సహాయం చేయకపోగా, వారి ప్రయాణంలో వారికి అన్నం కానీ ఆహారం కానీ ఇవ్వకపోగా, వాళ్ళు కొనుక్కుంటామన్నా ఒప్పుకోకపోగా ఏం చేశారు? శపించడానికి బిలామును పిలిచారు. ఆ పని చేయడము దేవుని దృష్టిలో చాలా హేయమైనదిగా ఎంచారు. కాబట్టి దేవుడికి వారి మీద చాలా కోపం ఉంది. నేను ఏర్పరచుకున్న ప్రజలు, ఆశీర్వదించబడిన జనాంగం వెళుతూ ఉన్నప్పుడు వారికి ఆహారం పెట్టకపోగా, వారికి నీళ్ళు ఇవ్వకపోగా
వీరిని శపించడానికి ఒక ప్రవక్తని వారు పిలిపించారు. కాబట్టి ఏం చెప్తూ ఉన్నాడు, ఆ సమాజము ఇజ్రాయేల్ సమాజంలో చేరడానికి వీలు లేదు. అందుకనే చూడండి, కొత్త నిబంధనలో కూడా దేవుడు ఎవరికైనా మన కంటి ముందు ఆకలితో ఉన్నప్పుడు, యాత్రికులుగా ఉన్నప్పుడు వారికి అవసరమైతే మనం సహాయం చేయాలి, కానీ వారిని మాత్రం మనం బాధపడడానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యము ద్వారా అక్కడ 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఏం చేశాడు, బిలాము శపించడానికి 3 సార్లు కొండెక్కితే దేవుడు ఏం చేశాడు, శాపాన్ని ఆశీర్వాదముగా మార్చి అతని నోట ఆశీర్వచనాలు చేశాడు. అంటే తన ప్రజలైన వారిని ఎవరైనా శపించాలని అక్కడ ప్రయత్నం చేసినా కూడా దేవుడు ఆ యొక్క పనిని ఏం చేస్తాడు చెప్పండి, దానిని ఆశీర్వాదముగానే మార్చేస్తారు దానిని. కాబట్టి ఈరోజు మనం వాళ్ళ ఒక మాట అన్నారంటే మనం భయపడతాం. అన్ని తిట్లు తిట్టారు, ఇన్ని తిట్లు తిట్టారు, ఆ తిట్లు మాకు శాపాలు అవుతాయేమో, మా ఇంటి మీదకి వస్తాయేమో అని మనం భయపడతాం. కానీ ఏవి మనకు తగలవండి. ఎవరేమనుకున్న అసలు అనుకున్న వారిని దేవుడు శిక్షిస్తాడు. ఇప్పుడు ఎవరిని శిక్షిస్తున్నాడు ఇక్కడ, ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలని ఎవరినైతే శిక్షించడానికి శపించడానికి పిలిపించాడో వారిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మోయాబీయులు దేవుని సమాజంలో చేరడానికి వీలు లేదు, అంటే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి ఈరోజు మనము కూడా ఎవరిని కూడా శపించే మాటలు కానీ దూషించే మాటలు కానీ మాట్లాడడానికి వీలు లేదు. అమ్మోనీయులు మోయాబీయులు ఆ పని చేశారు, ఆటంకపరిచారు. ఆత్మీయ యాత్రలో వీరిని ఆటంకపరిచారు. ఈరోజు ఆత్మీయ యాత్రలో మనల్ని ఆటంకపరచడానికి ఎవరు ఎన్ని మాటలు అన్నా దేవుడు మనకి మనకి విరోధముగా అన్న వారి గురించి వారు ఎన్నటికీ కూడా దేవుని రాజ్యానికి చేర్చబడరని అక్కడ దేవుని యొక్క వాక్యం. చూడండి, ఇప్పుడు బయటి వాళ్ళంటే అంటారు, ఈరోజు క్రైస్తవులుగా ఉండి కూడా క్రైస్తవులను దూషించుకుంటున్నారు, ఒకరినొకరు శపించుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు మాటలు ఎత్తిపోసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు చెప్పండి, ఒకరి మీద ఒకరు మాటలు ఎత్తిపోసుకుంటుంటే ఇప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎందుకంటే ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, లోకంలో ఉన్న అందరినీ ప్రేమించాడు. ఇప్పుడు తను ఏర్పరచుకున్న ప్రజల గురించి ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే దేవుడు చూస్తూ ఊరుకోడండి, ఎవరినైనా సరే. అందుకని నేను మీకు అంతకు మునుపు కూడా చెప్పా, ఎవరిని ఒక మాట బాధ పెట్టుకోవడానికి వీలు లేదు, ఒక మాట ఎత్తి పొడుపులతో కానీ బాధించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఒకవేళ మనం దూషించినా శపించినా అవి మనకి ఆశీర్వాదాలుగానే మారుతాయి. కానీ మరి మనమంటే వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది, మనకేమొస్తుంది చెప్పండి? ఇప్పుడు మనకి శాపం అవుతుంది, అది మనకి శాపం అవుతుంది. అందుకని 6వ వచనంలో ఏమంటున్నాడు, నీ దినములన్నిట ఎన్నడూను వారి క్షేమమునైనను మేలునైనను, వారి క్షేమము గురించి కానీ మేలు గురించి కానీ విచారింపకూడదు. ఆత్మీయ జీవితంలో ఆటంకపరిచేవాళ్ళు వీళ్ళు. ఎవరు చెప్పండి? ఆత్మీయ జీవితంలో ఆటంకపరిచేవారు అమ్మోనీయులు మోయాబీలు. అంతకుముందు కూడా చెప్పాను నేను మీకు ఈ సంగతి కదా. ఆత్మీయ జీవితంలో మనల్ని నడవనివ్వకుండా దూషించేవారిగా శపించేవారిగా మనల్ని బలహీనపరచాలని ఏదో రకమైన బలహీనమైన మాటలు, మీరు ఎలా వెళ్తారో నేను చూస్తా, ఎలా వెళ్తారు ముందుకి అన్నట్టుగా మనల్ని బలహీనపరచాలని ప్రయత్నం చేస్తున్న వారి జోలికి అసలు మనం వెళ్ళకూడదు. వారి క్షేమాన్ని కానీ మేలును కానీ విచారింపకూడదు. ఒక రకముగా వీరంతా కూడా అపవాది యొక్క సంబంధులు. ఎవరు చెప్పండి? వీళ్ళు అపవాది యొక్క సంబంధులు. ఆత్మీయ యాత్రను ఆటంకపరిచేది ఎవరు చెప్పండి? అంతే కదా. మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా కణానికి వెళ్ళనివ్వకుండా చేసేది ఎవరు? అపవాది మాత్రమే. అంటే ఒక రకముగా ఇక్కడ అపవాది యొక్క సంబంధులు మనల్ని ఏం చేస్తారు? ఆత్మీయ యాత్రలో ఆటంకపరిచేవారిగా ఉంటారు, మనల్ని బలహీనపరిచేవారిగా ఉంటారు, శపించేవారిగా ఉంటారు. కాబట్టి అటువంటి వారెవ్వరూ కూడా సమాజంలో చేరడానికి వీలు లేదు. అవసరమైతే మనం సహాయం చేయాలి. వాళ్ళు ఆత్మీయ యాత్రలో ఉన్నారు, వారికి ఆహారం పెట్టాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. అందుకని ఏమంటున్నాడు, నీకు అన్నపానములతో మిమ్మల్ని ఎదుర్కొనకుండా శపించడానికి ఎదుర్కొన్నారు. వీళ్ళు ఏం చేశారు? అందుకని కొత్త నిబంధనలో కూడా యేసుప్రభు అంటారు, మీరు ఆకలైనప్పుడు వాళ్ళకి అన్నం పెట్టలేదు, దాహమైనప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, దాహమైనప్పుడు వారికి మీరు నీళ్ళు ఇవ్వలేదు, ఈ మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేస్తే
నాకు చేసినట్లే అని కూడా యేసు ప్రభుల వారు చెప్తారు. అందుకని చూడండి, మరి ఆత్మీయ యాత్రలో మనల్ని ఆటంకపరిచేవారు అమ్మోనీయులు, మోయాబీయుల వంటి వారు ఈరోజు క్రైస్తవులలోనే ఉంటారు. చేసిన భక్తిని ఆటంకపరుస్తూ ఉంటారు. సేవకులకు ఇచ్చే విషయంలో వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటారు. ప్రార్థన పెట్టుకున్నప్పుడు అంత చేయాల్సిన అవసరం లేదు, ఇంత చేయాల్సిన అవసరం లేదని ఆత్మీయ జీవితంలో, ప్రార్థన విషయంలో, సేవకులను ప్రేమించే విషయంలో అంత చేయాల్సిన అవసరం లేదని వెనక్కి లాగేవారిగా ఉంటున్నారు ఈరోజు చాలామంది. వీళ్ళంతా అమ్మోనీయులు, మోయాబీయులు. ఎవరు చెప్పండి? అమ్మోనీయులు నిజంగా పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే మనకి గ్రహింపు ఉంటుంది. ఏముంటుంది? పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే మనకి గ్రహింపు ఉంటుంది, ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది. మనం కూడా గుడ్డిగా నమ్మేసినట్లయితే అమ్మోనీయుల్లాగా, మోయాబీయుల్లాగా దేవుని యొక్క సమాజంలో చేర్చబడకుండా, దేవుని రాజ్యంలో చేర్చబడకుండా ఉండేవారిగా ఉంటాం. చూడండి, ఇక్కడ మోయాబీయులు 10 తరం వరకు కూడా దేవుని సమాజంలో చేరకూడదు. అయితే మోయాబు దేశం నుండి ఒక స్త్రీ వచ్చి దేవుని యొక్క జనాంగంలో చేర్చబడింది. ఎవరామె? మరి నిజానికి మోయాబీయులలో ఎవ్వరు దేవుని రాజ్యం ఉంది అంటే సమాజంలో చేర్చబడకూడదని ఉందా లేదా? కానీ ఎవరు చేర్చబడ్డారు? రూతు చేర్చబడింది. రూతు మోయాబీయురాలే. ఒక రకంగా ఆమె శాపగ్రస్తమైన స్త్రీయే. ఆమె దేవుని ఈ యొక్క సమాజంలోనికి చేర్చుకోవడానికి అనర్హురాలు. అందుకనే అటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్నందుకు వారి మీదకి ఆ శిక్ష వచ్చింది. అయితే మా తర్వాత దేవుడు ఏం చేశాడు చెప్పండి? అందుకని యెషయా గ్రంథం చదువుకుందాం. ఆ దినమున వారు చేసిన పనిని బట్టి వద్దన్నాడు. కానీ ఆ తర్వాత మరి కొత్త నిబంధనలో కూడా చదువుకుందాం. ముందు యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనం చదవండి. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షముగా చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఇక్కడ చూడండి, ప్రవచన రీతిగా దేవుడు ఎవరెవరికి రక్షణను, తన నీతిని వెల్లడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడో మొదటి వచనంలో చెప్తా ఉన్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అవుటకు. ఇక్కడేమో వద్దని చెప్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క రక్షణ, దేవుని నీతి ఎవరెవరికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడంట? విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకుండా ఆచరించేవాళ్ళు, నా నిబంధనను ఆధారము చేసుకొని యెహోవాకు దాసులై దేవునిని ప్రేమించేవారు, ఆయనకి పరిచర్య చేయవాలని ఆయన పక్షముగా చేరు అన్యులను. ఇప్పుడు ఇవి మోయాబీయులు, అమ్మోనీయులు ఎవరు? అన్యులే కాదా? అంటే ఇప్పుడు అన్య జాతి వాళ్ళల్లో ఎవరైనా సరే దేవుణ్ణి ప్రేమించి, దేవుని మందిరాన్ని ప్రేమించి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి, దేవునికి నా హృదయాన్ని సమర్పించుకోవాలని ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంట? చేర్చుకునే వారిగా ఉంటున్నారు. వారు అర్పించే బలులని అంగీకరించే వారిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఆ పైన 5వ వచనంలో కూడా చూసుకుంటే, ఇక్కడ మనం 23వ అధ్యాయంలో మనం అనుకుంటాం కుండు యెహోవా సమాజంలో చేర్చబడకూడదని. ఆ యొక్క షండుల గురించి కూడా 5వ వచనంలో చెప్తుంది. 3వ వచనం నుండి చెప్తాడు. చూడండి, అక్కడ యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని. అంటే ఎవరైతే అన్యులు అయ్యుండి కూడా యేసు ప్రభువుని హత్తుకునే వారిగా ఉంటారో, ఆయనను ప్రేమించి ఆయన రక్షణను కోరుకునే వారిగా ఉంటారో వాళ్ళు అనుకోవాలంట, దేవుడు నన్ను వెలివేస్తున్నాడు అని మనం అనుకోవడానికి వీలు లేదు. అక్కడ సమాజంలో చేరకూడదు అన్నాడు. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఇవన్నీ ప్రవచన రీతిగా షండులకే కానివ్వండి, అవయవ లోపాలు ఉన్న వాళ్ళకే కానివ్వండి, అన్ని జనులకే కానివ్వండి, అందరికీ తన రక్షణను ఇవ్వడానికి దేవుడు సిద్ధపడ్డాడు. తన రక్షణను ఇవ్వడానికి దేవుడు సిద్ధపడ్డాడు. అందుకని షండుడు ఏమనుకోకూడదంట? నేను ఎండిన చెట్టని అనుకోవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనొచ్చు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గురించి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారంలో ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు నేను వారికి
పెట్టుచున్నాను, కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి నేను పెట్టుచున్నాను. అంటే యేసు ప్రభు ఇచ్చే రక్షణను కోరుకున్న ప్రతి ఒక్కరికి, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ దయచేస్తా అన్నాడు. అక్కడేమో అసలు వాళ్ళు సమాజంలోనే చేర్చబడకూడదని చెప్పాడు. కానీ ఇక్కడ కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి ఆ ప్రవక్త ద్వారా సెలవిస్తున్నారు, ఆయన రక్షణ ఎవరైతే కావాలని యేసు ప్రభు దగ్గరికి వస్తారో, వాళ్ళు షండులైనా, అవయవ లోపాలున్న వాళ్ళైనా, అన్యజనులైనా సరే, వారందరికీ దేవుడు ఏం చేస్తున్నారని చెప్పండి, ఆయన రక్షణను దయచేసి వారు అర్పించే బలులను అంగీకరించి సమస్త జనులకు తన ప్రార్థనా మందిరంగా అర్పించేవారిగా ఉంటా ఉన్నారు. కాబట్టి చూడండి, ఆ దినమున వారు చేసిన కార్యాలను, అందుకని ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుందంట. ఆ రోజు వారు చేసిన కార్యాలను బట్టి కొంతకాలం వరకు వారిని దూరం పెట్టాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడా లేదా? ఆ లోకంలో వాళ్ళందరూ ఉన్నారా లేదా? అంటే లోకమును ప్రేమించాడు అన్న మాటలో ఎంత ఎంత అర్థం దాగి ఉందో చూడాలి. అక్కడ అమ్మోనీయులు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, శాపగ్రస్తమైన వాళ్ళు ఉన్నారు, ఎవరెవరైతే దేవుడు పక్కన పెట్టాడో వారందరూ ఉన్నారు. అయితే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. కొంతకాలం వారిని దూరం చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు చెప్పండి? తన రక్షణని అందరికీ సమానంగా దయచేశాడు. తన రక్షణని అందరికీ సమానంగా దయచేశాడు. ఆయన ప్రేమలో సమానత్వం ఉంది, ఆయన ఇచ్చిన రక్షణలో సమానత్వం ఉంది. ఈరోజు మనుషులు ప్రేమించే ప్రేమలలోనే సమానత్వం లేదు. ఏం లేదు చెప్పండి? మనుషులే సమానంగా ఉండలేకపోతున్నారు. ఒకరికంటే ఒకరిని హెచ్చుగా ఎంచుకొని దేవుని యొక్క ప్రేమను అన్ని జనుల మధ్యలో మరి అవమానపరిచే వారిగా ఉంటా ఉన్నాం. మరి సైతాను, అక్కడ అపవాది మనల్ని శపించి ఆ యొక్క బలహీనపరచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క శాపము నుండి మనల్ని విమోచించి దానిని మనకి ఏ రకంగా ఆశీర్వాదకరంగా చేశాడు, అది కూడా ఆయన శిలువ యాగం ద్వారా చేశాడు. ఎలా చేశాడు? ఇప్పుడు ఆ బిలాము యొక్క నోట ఏ రీతిగా అయితే ఆశీర్వచనాన్ని పెట్టాడో, ఈరోజు మన పైన మోపబడిన ప్రతి శాపాన్ని యేసు ప్రభు వారి శిలువ యాగం ద్వారా ఆ శాపం అనే కాడిని మోసి మనల్ని ఆశీర్వాదానికి వారసులనుగా చేశారు. 7వ వచనంలో, మీరు నీ సహోదరులు గనక వారిని ద్వేషింపకూడదు, ఐగుప్తు దేశంలో నీవు పరదేశివై ఉంటివి గనక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు, వారికి పుట్టిన పిల్లలలో 3వ తరము వారు యెహోవా సమాజంలో చేరవచ్చు. అక్కడ అవయవ లోపాలు, తర్వాత అమ్మోనీయులు, మోయాబీలు 10 తరాల వరకు చేర్చబడకూడదు. తర్వాత ఎవరి గురించి చెప్తా ఉన్నారు? ఎదోమీయులు. ఎవరండి? ఎదోమీయులు. వాళ్ళు నీ సహోదరులు కనుక వారిని ఏం చేయకూడదు? నీవు ద్వేషింపకూడదు. ఎవరండి ఎదోమీయులు అంటే? ఏషావు సంతానం. ఎవరి సంతానము? ఏషావు ఏమవుతాడు ఇజ్రాయేల్కి? అన్న. అంటే కవల పిల్లలు కదా. ఇప్పుడు కవల పిల్లలు ఒకే తల్లి నుంచి వారు కవల పిల్లలుగా జన్మించారు. ఎదోమీయులు అంటే ఏషావు సంతానము. మరి అతను దేవుని దృష్టికి చెడ్డది చేసినప్పటికీ కూడా ఇతనికి రక్త సంబంధి. ఎవరు చెప్పండి? ఇతనికి రక్త సంబంధి. కాబట్టి రక్త సంబంధికులను ఏం చేయకూడదు చెప్పండి? ద్వేషించకూడదు. ఒకవేళ ఆత్మీయ యాత్రలో మనకు ఆటంకంగా ఉంటే దూరంగా ఉండండి, కానీ ద్వేషించడానికి వీలు లేదు. ఎందుకంటే ఎదోమీయులు కూడా వాళ్ళు ఏం చేశారు? ఆత్మీయ యాత్రలో వీళ్ళకి దారి ఇవ్వలేదు. అడిగినప్పుడు ఏం చేశారు? దారి ఇవ్వకపోగా వీళ్ళు ఏం చేశారు? చుట్టూ తిరిగి వెళ్ళారు. ఎదోము మార్గము గుండా చుట్టూ తిరిగి వెళ్ళారు. అవన్నీ మనం సంఖ్యాకాండంలో నేర్చుకున్నాం, అవునా? అంత మాత్రాన వీళ్ళకి దారి ఇవ్వలేదని చెప్పేసి మరి వారిని మీరు ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. నిజానికి ఈ యొక్క ఎదోమీయులను గురించి కనుక మరి మనం ధ్యానం చేసుకుంటే, ఎదోము అంటే ఏషావు, యాకోబు ఇద్దరు కవల పిల్లలు కదా. ఈరోజు మన యొక్క ఆత్మీయ స్థితి కూడా పాత జీవితము క్రొత్త జీవితంగా ఉంటూ ఉంది. అంటే పాత జీవితము ఎవరి దేనికి గుర్తు? ఏషావుకి గుర్తు అయితే క్రొత్త జీవితం ఎవరికి గుర్తు? ఇజ్రాయేల్గా మార్చబడిన యాకోబుకి గుర్తు కదా. అంటే కవల పిల్లలుగా ఉంటున్నాం ఈరోజు మనం కూడా. లోకంలోనే ఉంటున్నాం, పాత శరీరంలోనే ఉంటున్నాం. అంటే ఎదోము అంటే శరీర సంబంధమైన వ్యక్తి. శరీరమును బట్టి, ఆకలిని బట్టి, ఆహారాన్ని బట్టి తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. అది శరీరానికి గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎవరు? యాకోబు, ఇజ్రాయేల్. అతను ఎక్కడ ఉంటున్నాడు? ఒక శరీరంలోనే ఉంటున్నాం. అంటే ఆత్మ శరీరము రెండు కలిసి ఉన్నాయా లేదా? మన పాత స్వభావము క్రొత్త స్వభావము రెండు మనలోనే ఉన్నాయా లేదా? దాని నుండి విమోచించబడి క్రొత్త వ్యక్తిగా మనం మార్చబడుతున్నాం. అదే రీతిగా ఇప్పుడు ఎదోమీయులు అంటే మన శరీరం. అన్న ముందు పుట్టింది ఎవరు? శరీరమా కాదా? ముందు పుట్టింది ఎవరు? శరీరమే.
మనం ఆత్మీయంగా జన్మించింది తర్వాత. ఇప్పుడు శరీరానుసారమైన వయసు ఎక్కువ ఉందా, ఆత్మానుసారమైన వయసు ఎక్కువ ఉంటుందా? శరీరానుసారమైన వయసే ఎక్కువ ఉంటుంది మనకి. అంటే మనకు అన్నెవరు ఇప్పుడు ఈ శరీరం. అందుకే మాటి మాటికి మన పైన ఏం చేస్తూ ఉంటుంది, డిమాండ్ చేస్తూ ఉంటుంది. నేను చెప్పిన మాట వినాలి. ఏం చెప్తా ఉంటుంది, కోప్పడమంటుంది, ద్వేషించమంటుంది, పగబెట్టుకోమంటుంది, దూషణ మాట్లాడమంటుంది. ఇవన్నీ శరీర సంబంధమైన అవయవాలు. అయితే దాన్ని మీరు శరీరాన్ని మనం ద్వేషించుకోలేము, ఎందుకంటే అది మన సొంత శరీరం కాబట్టి. కానీ ఏం చేయాలి, వారికి మాత్రము మరి మనము దూరంగా ఉండాలి. ఆ స్వభావానికి మనం లోపడకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? అన్నైనంత మాత్రాన దాన్ని మాట వినాల్సిన అవసరము లేదు. ఎందుకంటే వెలుగు చీకటికి కూడా పొత్తు లేదు, అవునా? ఇప్పుడు చీకటి పెద్దదా, వెలుగు పెద్దదా? ఎవరి వయసు పెద్ద చెప్పండి? ఎవరి వయసు ఎక్కువ? చీకటే ముందు నుండి ఉంది. చీకటికే వయసు పెద్దది. తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగైంది. ఇప్పుడు నేను నీకంటే పెద్దదాన్ని, నా మాట వినాలని చీకటి అంటే మనం ఏం చేస్తాం? వినమంటాం, కానీ వినేది అవే. అన్ని వినేయన్నీ అవే, చేసేయన్నీ అవే. చేసేవి మాత్రము అదే. శరీరాన్ని జయించలేకపోతున్నాం, చీకటి కార్యాలని జయించలేకపోతా ఉన్నాం. అందుకనే శరీరాన్ని ద్వేషించుకోలేము. అది ఎందుకంటే అది మన స్వంత శరీరం. ఆత్మ ఎక్కడుంది? ఇందులోనే ఉంది. దీన్ని ద్వేషిస్తే ఆత్మ ఎక్కడికి పోతుంది చెప్పండి ఇప్పుడు? ఎందుకంటే మనం ఉండడానికి ఈ లోకంలో కొంతకాలం కవల పిల్లల్లాగా ఈ రెండు కలిసే ఉంటాయి. కానీ ఎదోమీయులను ద్వేషించకూడదు. అంటే శరీరాన్ని మనం ద్వేషించుకోలేము. ఎందుకంటే ఇది దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. దేవునికి దేవాలయంగా దీన్ని మార్చాలి. ఈ శరీర సంబంధమైన కార్యాలన్నిటిపైన జయం పొందుకొని ఎలా మార్చుకోవాలి దీన్ని? ఇప్పుడు మనం ఈ ఆత్మ ద్వారా ఈ శరీరాన్ని మనకు లోపరుచుకొని శరీర కార్యాలను చంపి దేవునికి దేవాలయముగా మార్చుకోవాలి. అది మనం చేయాల్సిన పని అన్నమాట. అందుకనే దీన్ని ద్వేషించకండి. దీన్ని ద్వేషిస్తే దేవాలయం ఎక్కడ ఉంటుంది? ఇంకా దేవునికి దేవాలయంగా దేన్ని మారుస్తావు ఇప్పుడు? మనం మార్చే పనే లేదు. అందుకనే ఎదోమీయులు అంటే పాత స్వభావానికి మనం లోబడొద్దు, శరీరానుసారమైన వాటికి మనం లోబడవద్దు. లోబడితే ఏషావులాగా మారిపోతాం, భ్రష్టులమైపోతాం, విశ్వాస భ్రష్టులమైపోతాం, వాక్యానుసారమైన భ్రష్టులమైపోతాం అని దానికి మనం మాత్రం చెప్పట్లా. లోబడొద్దు, కానీ ద్వేషించండి. ఎందుకంటే ఆ దానిని దేవునికి దేవాలయముగా, పరిశుద్ధముగా, దేవుడు నీలో ఉంచిన ఆత్మ ద్వారా దాన్ని దేవాలయంగా మార్చే ప్రయత్నం మనం చేయాలి. అంతేకాకుండా దాన్ని జయించే వారిగా ఉండాలి. మొదటిది పైన ఏమనుకున్నాం మోయాబీయుల గురించి, అపవాది. రెండవది దేనిపైన పోరాటం చేయాలి? ఎదోమీయులు అంటే శరీరం. ఈ శరీరాశలను జయించి, శరీర కోరికలను జయించి, వాటి ఏ పాపము లేకుండా దేవాలయంగా మార్చే పని చేయాలి. ఆ చేసే పని ఎవరి ద్వారా జరుగుద్ది? మనలో ఉంచబడిన ఆత్మ ద్వారా జరగాలి. ఎవరి ద్వారా జరగాలి? మనలో ఉంచబడిన ఆత్మ ద్వారా. ఎందుకు ఆత్మానుసారంగా పుట్టామంటే ఇప్పుడు ఈ ఎదోముని ఆత్మ సంబంధమైన దేవాలయంగా మార్చాలి. ఎలా మార్చాలి? ఇప్పుడు ఆత్మ సంబంధమైన దేవాలయంగా దేవునికి మార్చాలి. అందుకనే ఆత్మానుసారంగా జన్మించాలి. ఆత్మానుసారంగా జన్మించకపోతే శరీరము ఆత్మ రెండు పాత స్వభావముతోటే నిండి ఉంటాయన్నమాట. శరీరము పైన అపవాది పైన జయము పొందుకొని మరి దానికి లోబడకుండా జయించే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక.